ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ దుర్గా. ప్రశాంతమైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇప్పుడు ఒక వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. స్క్రబ్ టైఫస్ అనే జూనోటిక్ డిసీజ్ పర్వత ప్రాంత గ్రామీణ ప్రజలను వణికిస్తోంది. ఒకప్పుడు కనుమరుగైందనుకున్న ఈ వ్యాధి ఇప్పుడు సరికొత్త రూపంలో మళ్లీ పంజా విసురుతుండడం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమిటి ఈ వ్యాధి, ఎలా వ్యాపిస్తుంది అంటే ఓరియోంటయో సత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది ప్రధానంగా ఎలుకలపై నివసించే చిగ్గర్స్ అంటే లార్వా దశలో ఉన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుంది. ఇవి చాలా చిన్నగా ఉండి కంటికి సరిగ్గా కనిపించవు. పొదలు, పచ్చిక బయళ్లు, తోటల్లో తిరిగేటప్పుడు ఇవి మనుషులను కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేత, మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఎలుకల సంచారం వల్ల ఈ వ్యాధి విస్తరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాంటేషన్లు, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నల్లి కుట్టిన చోట సిగరెట్ కాలిన గాయం లాంటి నల్లటి మచ్చ ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఇది నొప్పి ఉండదు. అకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. కాబట్టి సరైన సమయంలో చికిత్స అందకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని నివారణ ఎలా అంటే పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒంటిని పూర్తిగా కప్పేలా పొడవాటి చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి. ఇంటి చుట్టుపక్కల పొదలు పెరగకుండా చూసుకోవాలి. ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలి. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే సాధారణ యాంటీబయాటిక్స్తో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.